దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ పరిశుద్ధాత్మ కూడికలో ప్రభు మనతో మాట్లాడునుగాక. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోంచి ఆత్మదేవుని యొక్క సందేశాన్ని మనందరం కూడా చక్కగా విందాం. 13వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పాఠం ఆత్మ సంబంధమైన సంగతులే. ఆమేన్. ఆత్మ సంబంధమైన సందేశం మన ఈ సమయంలో పరిశుద్ధాత్మ కూడికలో ఆత్మ సంబంధమైన సంగతులు అనే సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈరోజు 10 రకాలైన సంగతుల గురించి నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆత్మ సంబంధమైన సంగతులు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయంటే శరీర సంబంధమైన సంగతులు కూడా ఉంటాయి. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది, మనం ఆత్మ సంబంధమైన సంగతులు వినాలట. ఆత్మ సంబంధమైన సంగతులను మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులే తలంచడమే కాదు, ఆత్మ సంబంధమైన సంగతులే అనుసరించి జీవించాలి. ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది శరీర సంబంధమైన సంగతులు, భూ సంబంధమైన సంగతులు, మునుపటి సంగతులు, జరిగిపోయిన పూర్వపు సంగతులు అవన్నీ ఏం చేస్తారు చెప్పండి? అవి తలంచుకుంటున్నారు, అవి యోచిస్తున్నారు, వాటిని అనుసరించి నడుస్తున్నారు. ప్రభు అంటున్నాడు, జరిగిపోయిన వాటి సంగతులు విడిచిపెట్టి ముందున్న క్రొత్త సంగతులు మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. జరగబోవు సంగతులు మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ రోజు మనం చూడగలుగుతున్నాం. అదే సందర్భంలో కొన్ని మాటలు మనం చూసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. 11వ వచనం చదవమ్మా. 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి దిగివచ్చు ఆత్మను మనం పొందాము. ఆమేన్. ఈ లోకపు లౌకిక ఆత్మను కాదు మనం పొందింది, దేవుని యొద్ద నుండి దిగివచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యాత్మ, లౌకికాత్మ, దేవుని ఆత్మ, 3 రకాలైన ఆత్మలు ఉన్నాయి ఈ లోకమందు మనం చూస్తుంటాం. కాబట్టి లౌకికాత్మ సైతానాత్మ, మనుష్యాత్మ మనలో ఉండే ఆత్మ. మనలో ఉండే ఆత్మలోకి ఏ ఆత్మ దిగి రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. ఆమేన్. మనుష్యాత్మలోకి ఏ ఆత్మ రావాలి? పరిశుద్ధాత్మ దిగి రావాలి. సైతానాత్మ రావచ్చా? సైతానాత్మ రాకూడదు. సైతానాత్మను మనం ఏం చేయాలి? ఈ లోకంలో జయించాలి. హల్లెలూయా. కాబట్టి మనుష్యాత్మ కలిగిన వారు, ఇక్కడ రాయబడి ఉంది, మనుషుని సంగతులు మనుషులో ఉన్న మనుష్యాత్మకే కానీ ఎవరికి తెలియవు అంటాడు. అంటే ఈ లోకంలో శారీరకమైనటువంటి రీతిలో మనం చూస్తే కొన్ని రకరకాల విధానాల సంగతులు మనం చూస్తూ ఉంటాం. మనుషుని సంగతులు బైబిల్లో మనం చూస్తాం. మనుష్య రీతిగా తలంచుతూ ఉంటారు, మనుష్య రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. దైవికమైన రీతిలో దేవుని తలంపులు కలిగి దేవుని ఆత్మ కలిగిన వారు తలంచుతూ ఉంటారు. దేవుని ఆత్మ లేని వారు మనుష్య రీతిగా తలంచుతారు. దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ రీతిగా తలంచుతారు. వారి క్రియలు, వారి విధానాలన్నీ వేరుగుంటాయి.
ఒకరోజు యేసు ప్రభువారు కూడా మనుష్య కుమారుడు సిలువ వేయబడుతున్నాడు, ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు, చనిపోబోతున్నాడు అని చెప్పేసి ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటాడండి, పేతురు ప్రభువా అది నీకు దూరమగునుగాక అంటాడు. ఏమండి ఆ మాట మీరు చూస్తారా? 16వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వాక్యం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే చూసారా, యేసు ప్రభువునే గద్దిస్తున్నాడంట. నీకు అది ఎన్నడూ జరగకూడదు, నువ్వు చంపబడకూడదు అని చెప్పేసి అంటున్నాడే. నేను చనిపోతే ప్రజలకు రక్షణ లేదు కదా, నేను ప్రాణం పెట్టాలయ్యా అని చెప్పేసి అని ఆయన అతనిలో మాట్లాడింది ఎవరంటే, ఏమండి, సాతానుడు మాట్లాడాడు. ఆమేన్. ఆ మాటలు రానిచ్చింది ఎవరు? సాతానుడు మాట్లాడిచ్చాడు. అందుకని యేసయ్య ఏమన్నాడు ఆ మాటకి? అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచకుండా ఉన్నావు. పేతురుతో చెప్పాను. చూసారా, సాతానా వెనకపోమంటే అతనిలో పనిచేస్తున్న సాతాను యొక్క మాటలను ఏం చేశాడు చెప్పండి? ఆయన వెళ్ళగొట్టాడు. ఆమేన్. చూసారా, పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకపో, నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచక ఉన్నావు, దేవుని సంకల్పాన్ని తలంచకుండా ఉన్నావు. ఆమేన్. దేవుని సంకల్పాన్ని, ఉద్దేశాలని ఏమండి తలంచేవారుగా మనం ఉండాలి. ఏమండి, యెషయా గ్రంథం 43:18, యెషయా గ్రంథం 43:18 చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వాక్యం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చూసారా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవటం, మునుపటి వాటిని తలంచటం, పూర్వకాలపు సంగతులను తలంచుకోవటం, ఇదంతా ఏందంటారు? మనుష్య రీతిగా తలంచుచూ ఉన్నారని అర్థం. ఆమేన్. ఆత్మీయ అనుభవాలతో క్రొత్త సంగతులను మనం తెలుసుకుంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. ఆత్మ సంగతులను తెలుసుకోవాలి, ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకోవాలి. మునుపటి సంగతులు కాదు, క్రొత్త సంగతులు మనము తెలుసుకుందాముగాక. హల్లెలూయా. ఆత్మ కలిగిన వారు ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకుంటారు. అక్కడ రాయబడిన మాట, నువ్వు మనుషుల సంగతులే నువ్వు తలంచుచున్నావు. ఏమండి, దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. అంటే వేరు కదా, మనం మన విధంగానే జీవించాలని కాదు దాని అర్థం. మన మార్గాలు యేసయ్య మార్గాలు వంటివిగా మార్చబడాలి. మన తలంపులు యేసయ్య తలంపులు వంటివిగా మార్చబడాలి. మన నడతలు యేసయ్య నడతల వంటివిగా మార్చబడాలి. మన జీవితం యేసయ్య జీవితం వంటిదిగా మార్చబడాలి. మన చూపులు యేసయ్య చూపులు వంటివిగా మార్చబడాలి. మన మాటలు యేసయ్య మాటల వంటివిగా మార్చబడాలి. మన చేతలు యేసయ్య చేతల వంటివిగా మార్చబడాలి. మన పనులు యేసయ్య పనుల వంటివిగా మార్చబడాలి. ఆమేన్.
మనుష్య రీతిగా మనం తలంచుచు ఈ లోకంలో జీవించడం కాదు, దేవుని ఆత్మ చేత దైవికమైన తలంపులు కలిగి వెళదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ తలంపులను మనం తలంచాలి. పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి తలంపులు, దేవుని తలంపులు మనం తలంచుచు ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము చదవటానికి ముందు పది 21 కూడా ఒకసారి చదవండి. లూకా సువార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవనికినే ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ రాయబడిన విషయాలు మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మయందు యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని స్తుతించుచున్నాను. ఆమేన్. చూసారా, ఈ సంగతులను వారికి మరుగు చేశాడట, పసిబాలులకు దేవుడు బయలుపరుస్తున్నాడట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. అదే లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వాక్యం. నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువా, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియడని దినములు వచ్చునని చెప్పాను. చూసారా, చాలండి. ఆ మాట మనం గమనించినట్లయితే, నీవును యెరూషలేమా ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అని అన్నాడు. హల్లెలూయా. ఏ సంగతులు? ఫస్ట్ మనం చూసిన సంగతులు ఏవి? ఆత్మ సంబంధమైన సంగతులు. రెండవ సంగతులు ఏంటి? మనుష్యుని సంగతులు. మనుషులు సంగతులు కాదు మనం తలంచాల్సింది, ఆత్మ సంబంధమైన సంగతులు తలంచాలి. రెండవ సంగతులు మనం చూస్తున్నాము కదా. ఏంటి ఈ సంగతులు అంటే? సమాధాన సంబంధమైన సంగతులు. ఆమేన్. సమాధాన సంబంధమైన సంగతులే తెలుసుకుంటే నీకెంతో మేలు అంటున్నాడు. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకో. యెరూషలేమా, ఈ దినమందైనా నువ్వు తెలుసుకో అని యెరూషలేముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ దినాన ఇప్పుడైనా నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి కదా. ప్రభు నిన్ను దర్శించే కాలం ఎరగకుండా ఉన్నావు అని అంటూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, సమాధాన సంబంధమైన ఈ దినమందైనా మనం కూడా గమనించాలి. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు మనం గ్రహించుదుముగాక. దేవునితో సమాధానము కలిగి
సకల ప్రజలతో మనం సమాధానం కలిగి ఏమండి ఈ లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క సంగతులను మనం ఇంకా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన సంబంధమైన సంగతులు మనం ఏమండి తెలుసుకోవాలి. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. ఆ మాటలు మనకి సమాధానాన్ని కలగ చేస్తాయి. ప్రభువు యొక్క మాటలు సమాధాన సంబంధమైన సంగతులు మనకి. దేవునికి స్తోత్రం. ఈ దినమందైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు అంటున్నాడు ఆయన. ఎంతో మేలు. ఇకనైనా నీ జీవితం మార్చుకో. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి ఎరుగు. దేవుని నిన్ను దర్శించే కాలం ఆయన రెక్కల నీడ కిందకి రా. ఆయనకి దూరంగా ఉండొద్దు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకో అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29:11 మనం చూస్తే దేవుని యొక్క మాటలు మనం అక్కడ కూడా చూడగలుగుతాం. శ్రేష్టమైన మాటలు. మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను అదిగో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. చూసారా, సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఎలాంటివో తెలుసా? ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నానో ప్రభు మాట్లాడుతున్నాడు. మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులన్నీ కూడా ఎలాంటివి? సమాధానకరమైనవే, హానికరమైనవి కాదు. దేవునికి స్తోత్రం. అలాంటి ఉద్దేశాలు మీ ఎడల కలిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమాధాన సంగతులు మనం తెలుసుకుందాము గాక. నెక్స్ట్ మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. ఏమండి, సమాధాన సంగతులు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తాం, మనం పరలోక సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. పరలోకపు విషయాలే మనం గ్రహిస్తాం. భూ సంబంధమైన సంగతులు కాదు మనం తెలుసుకోవాల్సింది. భూమి మీద ఉన్నాం కాబట్టి భూ సంబంధమైన విషయాలు కాదు, సంగతులు కాదు మనం పరలోక సంబంధమైన సంగతులు మనం తెలుసుకోవాలి. అందుకనే యోహాను మనం చూడగలిగితే యోహాను సువార్త 3:12, యోహాను సువార్త 3:12 చూస్తామండి ఒకసారి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు. చూసారా, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు. ఆమె భూలోక సంబంధమైన విషయాలే చెప్తే నమ్మకపోతే పరలోక సంబంధమైన విషయాలు చెబితే మీరేమి నమ్ముతారు అని రోజు మాట్లాడుతున్నాడు ప్రభు వారితో. కాబట్టి ఇంకా చాలామంది గ్రహించకుండా ఉంటారండి. మనిషి రీతిగా తలచుతూ ఉంటారే వారు ఇలా ఉంటారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుని ఏమండి ఆత్మ సంబంధమైన సంగతులను, పరలోక సంబంధమైన సంగతులను, సమాధాన సంబంధమైన సంగతులు మనం తెలుసుకోవాలి. వాటిని తలంచాలి, వాటిని అనుసరించి లోకంలో జీవించాలి. ఆమేన్. నెక్స్ట్ పాయింట్, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 38లో చూచిన సంగతులు అంటాడు. అక్కడ చూచిన సంగతులట. కాబట్టి 8:38 నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. గమనించారండి? ఏమంట?
నా తండ్రి యొద్ద నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే మీ తండ్రి యొద్ద నుండి వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. చూసారు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే మీకు చెప్పండి చెప్పుచున్నాను, బోధించుచున్నాను. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను. ఆమేన్. ఏ సంగతులు? చూచిన సంగతులు. హల్లెలూయా. చూడాలి, మనం చూచిన సంగతులట. దేవుని కార్యాలు మనం చూచేవారుగా ఉండాలండి. దేవుని సంగతులను మనం చూసి గ్రహించేవారుగా మనం ఉండాలండి. చూచిన సంగతులు. మళ్ళీ చెప్పండి, ఏం చూడాలి మనం? పరిశుద్ధ గ్రంథములందలి లేఖనాలను మనం చూడాలి. అవి చూడటానికి కూడా మన కళ్ళు తెరవబడాలి. ఆమేన్. హల్లెలూయా. మన కళ్ళు కూడా తెరవబడాలి. చూచిన సంగతులు అంటున్నాడు. దేవుని విషయాలను మనం చూచి గ్రహించేవారుగా ఉండాలి. హల్లెలూయా. తప్పకుండా దేవుడు కనబడాలని ఆశపడే వారికి ఆయన కనబడతాడు. మాట్లాడాలని ఆశపడే వారికి ప్రభు వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము అన్నారు భక్తులు, అపోస్తలులు. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా ఏం చెప్తున్నారు? నేను చూసిన వాటినే చెబుతున్నాను, కానీ వేరే కల్పించి ఏమి నేను మీతో చెప్పటం లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. నాకు తండ్రి బయలుపరిచిన విషయాలు ఆయన చూచిన విషయాలే నేను మీతో మాట్లాడుతున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడట పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ మరోసారి యేసయ్య నామాన్ని మహిమపరచండి. గట్టిగా హల్లెలూయా. సంభవింపబోవు సంగతులు, జరగబోవు సంగతులు మనకి బయలుపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మనం ఏ విషయాలు తెలుసుకోవాలి? జరగబోవు విషయాలు మనం తెలుసుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ మనకు అవసరం. ఆమేన్. జరగబో విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉంటే జరగబోయే విషయాలు కూడా మనతో చెప్పాలి. సంభవింపబో సంగతులు, జరగబో సంగతులు మనకి ముందుగానే దేవుడు బయలుపరుస్తారు, తెలియచేస్తారు. ఆమేన్. అది మనం జాగ్రత్త పడటం కొరకు సంభవింపబో సంగతులు ఆత్మదేవుడే మనకు బోధిస్తాడట. అక్కడ రాయబడి ఉంది, సర్వసత్యములో ఆయన నడిపిస్తాడు. సర్వసత్యములు మనం నడిపించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. మనం ఏ సంగతులు తెలుసుకోవాలి? సంభవింపబో సంగతులను తెలుసుకోవాలి. అవే ఆత్మ సంబంధమైన సంగతులు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పాఠం ఆత్మ సంబంధమైన సంగతులు. ఏ సంగతులు అవి? సమాధాన సంగతులు. ఏ సంగతులు అవి చెప్పండి? ఆత్మ సంబంధమైన సంగతులు. ఏ సంగతులు అవి? చూచిన సంగతులు. ఏ సంగతులు అవి? సంభవింపబో సంగతులు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుని ఆత్మను ఒక వ్యక్తి పొందుకున్నట్టు ద్వారా సర్వసత్యంలో నడిపించబడతాడు. ఏమండి? అంతేకాదు ఆయన మనకు బోధిస్తాడు. సంభవింపబో సంగతులు కూడా మనకి తెలియచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అపోస్తుల కార్యగ్రంథము 18వ అధ్యాయము 25వ వాక్యం. అపోస్తుల కార్యగ్రంథము 18వ అధ్యాయము 25వ వాక్యం మనం చూస్తే అక్కడ పద్దెనిమిదవ అధ్యాయము 25వ వాక్యం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించాను. ఆమేన్, హల్లెలూయా. అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడట. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణత కలిగినటువంటి వాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడనారంభించెను. హల్లెలూయా. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు. ఆమేన్. ఎవరిని గూర్చి మనం వివరంగా తెలుసుకోవాలి? యేసును గూర్చిన సంగతులు మనం చెప్పండి వివరంగా తెలుసుకోవాలి. చాలామంది ఈ లోకంలో ముచ్చట్లంటే ఏం చేస్తారు, చెవు కోసుకొని వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు వింటూ ఉంటారండి. గంటలు వింటూ ఉంటారు లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ముచ్చట్లు. కానీ ఎవరిని గురించిన విషయాలు మనం ఏమండి సంగతులు మనం తెలుసుకోవాలి చెప్పండి? యేసయ్యను గూర్చిన సంగతులు వివరంగా తెలుసుకొని ఆయన మాటలు మనం వింటా ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి మనం. ఆమేన్. ఆయన గురించి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన వారమే మనం. ఆమేన్. ఆ యేసయ్యను గురించి ఆయనతో ఎంత సహవాసం చేస్తామో అనండి అంతగా ఆయన తెలుసుకుంటాం. ఆయన మనస్సును మనం తెలుసుకుంటాం. ఆమేన్. ఆయన ఎలాంటి వాడు అన్నది ఎలా తెలుసుకుంటాం చెప్పండి? ఆయనతో మనం చేసే సహవాసాన్ని బట్టే, ఆయనతో మనం సమయాన్ని గడిపేదాన్ని బట్టే ఆయన్ని మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఆయన మాటలు వినేదాన్ని బట్టి, ఆ ప్రభుతో గడిపేదాన్ని బట్టి, సహవాసం చేయటాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతామండి. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం మనం సరిగా చేయకపోతే ఆయన గురించి మనం తెలుసుకోలేం, గ్రహించలేం. దేవుడితో సహవాసం చేస్తున్నారా? మీరు ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తున్నారా? ప్రభుతో గడుపుతున్నారా? చెప్పండి అమ్మా మీరు. అయ్యా మీరు. హల్లెలూయా. ఆయనతో ఎక్కువ ఎంత సమయం గడిపితే అంతగా ఆయన మనసు మీరు తెలుసుకుంటారు, ఆయన గురించి తెలుసుకుంటారు. ఎంతగా దేవుని మాటలు వింటే అంతగా యేసయ్యను గురించి మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. బాగా ఆయన గురించి మనం తెలుసుకోవాలి, గ్రహించాలి, బాగా వినాలి, బాగా చదవాలి. ఆమేన్. బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మనస్సును మనం గ్రహిస్తామండి. ఆయన మనస్సును మనం గ్రహిస్తాం. ఆయన గూర్చిన సంగతులు, యేసును గూర్చిన సంగతులు మనం తెలుసుకుందాము గాక. హల్లెలూయా. చూడండి, మరొక విషయం చూస్తే రాసి ఉన్న సంగతులు అంటాడు ఒక చోట. రాసి ఉన్న సంగతులు 1 కొరింథీ పత్రిక 4:6. రాసి ఉన్న సంగతులు మనం తెలుసుకోవాలండి. ఎందుకు రాయబడింది అసలు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఒక సందర్భం, ఎందుకు దేవుడు రాశాడు అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. చూసారా, మీకు వ్రాసి ఉన్న సంగతులు అంటూ మాట్లాడుతున్నాడు. అంతేకాదు అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అండి దేవుడు రాశాడంట. 10వ అధ్యాయము 6వ వచనంలో, అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో, ఆ రోజుల్లో మోషే కాలంలో వారు సొనిగారట. సొనిగిన ఆ సందర్భాన్ని ఇక్కడ రాశాడు. ఎందుకు రాశాడు?
సొనిగి సంహారం చేత నశించారు, పాడైపోయారు అని దేవుడు ఎందుకు రాసించాడు? ఆ మాట మనం జాగ్రత్త కలిగి ఉండటానికి దేవుడు రాసించాడట. 10వ అధ్యాయం 6వ వచనం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. దృష్టాంతాలుగా దేవుడు ఉంచాడట. స్తోత్రం చెప్పండి. వారు ఆశించినట్లుగా మనం ఆశించకుండా ఉన్నట్లుగా దేవుడు ఈ సంగతులు దేవుడు మనకి రాసించాడు. వాళ్ళు ఆశించి చెడిపోయారు, నష్టపోయారు. మీరు అలాగా కాకుండా జాగ్రత్త పడండి. అంతేనండి. ఇంకా ఏం జరిగింది? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. ఎందుకు దేవుడు రాసించాడు? ఆ రోజు విగ్రహారాధన చేసి వాళ్ళందరూ కూడా ఆ దేవతల ముందు ఆ బొమ్మ పెట్టుకొని ఒక దూడ తయారు చేసుకొని, బంగారంతో దూడ, ఏదమ్మా దేంతో తయారు చేసుకున్నారట? మీ వస్తువులు అన్నీ తీసరండి, మీ బంగారం అన్నీ తీసరండి అని అంటే, మీ చెవులు ఉన్న పోగులు తీసరండి, అవి తీసరండి, ఇది మొత్తం తీసుకొచ్చారట. తీసుకొస్తే అది పోత పోసి ఏ పోత? విగ్రహం. ఏం పోత? దూడ బొమ్మ. ఏ బొమ్మ? ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకొచ్చింది దూడే. ఏది? ఎక్కడి నుంచట? ఐగుప్తులోంచి తీసుకొచ్చింది దూడే. ఇదే దేవుడు అని చెప్పేసాను. వాళ్ళు ఏమండి దాన్ని ఆరాధన చేయటం, దాని ముందు నాట్యాలు ఆడటం, మ్యూజిక్లు, సంగీతాలు అన్నీ పెట్టుకొని పైనుంచి మోసే చూశాడండి. హల్లెలూయా. మోసే చూశాడు. దేవుడు చూపించాడు. చూడు వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. కోపంతో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయే, ఇసిరి వాళ్ళ మీద పడేశాడట. అక్కడికక్కడే అగ్ని రగిలి వాళ్ళందరూ అక్కడికక్కడే చచ్చిపోయారంట. భయంకరమైన మరణం. దేవుడు ఎంత కోపం వచ్చిందండి. మోషేలో ఆ కోపం వచ్చేసింది. ఆ విగ్రహ బొమ్మ చేసి దాని ముందు ఎగురుతున్నారట. తినుటకు త్రాగుటకు కూర్చోండి, ఆడుటకు లేచిరి. ఆడుటకు అంటే ఏం చేస్తున్నారు? అక్కడ దాని ముందు ఆడుతున్నారు, ఎగురుతూ ఉన్నారు. దేవుడు ఊరుకున్నాడా? వారి మీదకి దేవుని శిక్ష వచ్చింది. ఆమేన్. అంతేకాదు, వారి వలె మనం వ్యభిచరింపకుందుమో వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమంది 23,000 మంది కూలిరి. దేవుడు ఎందుకు ఇది రాసించాడు? ఎందుకు ఈ సంగతులు 11వ వచనంలో కూడా చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న ఇదిగో ఈ దినాల్లో యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. మనం అలా ఉండకుండా జాగ్రత్త పడమని రాయబడ్డాయి. ఆమేన్. మనం కూడా అలా చేయమని రాయబడ్డాయా? మనం అలా చేయకుండా బుద్ధి కలిగి మనం మంచిగా ప్రవర్తించాలని దేవుడు ఈ విషయాలు రాసుంచాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏంటి అంశం? మరొక విషయం ఏంటి చెప్పండి? మరొక పాయింట్ మనం చూస్తున్నాం. వ్రాసి ఉన్న సంగతులను మనం గ్రహించాలి. ఆమేన్. ఏ సంగతులు? వ్రాసి ఉన్న సంగతులు. ఆత్మ సంబంధమైన సంగతులు మనం తలంచాలి. ఆత్మ సంబంధమైన సంగతులు, తర్వాత సమాధాన సంబంధమైన సంగతులను మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. తర్వాత ఏ సంగతులు చెప్పండి? చూచిన సంగతులు, తర్వాత సంభవింపబో సంగతులు, తర్వాత యేసును గూర్చిన సంగతులు, తర్వాత రాసి ఉన్న సంగతులు మనం చూస్తున్నాం. హల్లెలూయా. 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అక్కడ రాయబడింది దైవజనులు చెప్పుతున్న సంగతులు అంటాడు. ఆమేన్. మేము మీకు చెబుతున్న సంగతులు మీరు తెలుసుకోవాలి అని అంటాడు దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఏ సంగతులు? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అంటాడు. అది నా వలన వినిన సంగతులని దైవజనుడు మాట్లాడుతున్నాడు.
నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు దైవజనుల ద్వారా బోధించబడుతున్న సంగతులు ఆదివారమే కానీ, శుక్రవారమే కానీ, శనివారమే కానీ, ఇంకా విడి రోజుల్లోనే కానీ, విడిగా కోటల్లోనే కానీ దేవుడు మీకు బోధిస్తున్న మా ద్వారా మీకు బోధించబడుతున్న సంగతులు ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ జీవించాలి. ఆమేన్. జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ జీవించాలి. ప్రభు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న విషయాలు, సంగతులు, దేవుడు బయలుపరిచిన సంగతులు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకు, ప్రతి వాక్కుకు ఏం చేయాలి చెప్పండి? లోబడి బ్రతకాలి, లోబడి నడవాలి. లోబడి జీవిస్తే, ఆ ప్రకారంగా నడిచి జీవిస్తే దేవుని నిత్య రాజ్య ప్రవేశం మనకి సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, దైవజనులు చెబుతున్న సంగతులను మీరు జాగ్రత్తగా వినాలి. దైవజనులు ఏం సంగతులు చెబుతారు? హితోపదేశం మీకు బోధించబడుతుంది. ఆరోగ్యకరమైన ఉపదేశం మీకు బోధించబడుతుంది. ఈ దినాల్లో రకరకాల ఉపదేశాలు వచ్చినాయి, రకరకాల బోధలు వచ్చినాయి, రకరకాల బోధలు వచ్చాయి. శనివారం చర్చీలు జరిగించాలని, ఆదివారం కాదని, ఇలాగ ఎన్నెన్నో తప్పుడు ఉపదేశాలు వచ్చేసాయి. కనుక మీరు జాగ్రత్త పడుతూ దేవుని సన్నిధిలో మంచి ఉపదేశాలు వినాలి. లోకము మనదే, లోకంలోనే మనయే, అన్నీ చేసేయచ్చు, అన్నీ తినొచ్చు, అన్ని విధాలుగా మనం ఉండొచ్చు అనే చెప్పే బోధలు కూడా వచ్చాయి. మనం జాగ్రత్త పడుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. చక్కటి ఉపదేశాన్ని వినాలి. ఏ బోధలు పడితే ఆ బోధలు వినకూడదు. దైవజనులు హితోపదేశము మాత్రమే చెబుతున్న హితోపదేశము, ఆరోగ్యకరమైన ఉపదేశాలు మాత్రమే మనం వినాలి. ఆ సంగతులు మనం వినాలి. అవి మనకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఇదివరకు చూడని సంగతులు అంటాడు. అక్కడ మీ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీదనే నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, జరగబోవు సంగతులు ఇదివరకు ఎప్పుడు చూడని సంగతుల విషయమై నోవాహు దేవుని చేత దేవుని విషయాలు అతనికి బయలుపరచబడ్డాయి. ఇదివరకు చూడని సంగతులు అతనికి బయలుపరచబడ్డాయి. నోవాహు, నువ్వేం చేయాలి తెలుసా? భయభక్తులు కలిగి మంచిగా ఓడగుల్లో నువ్వు లోబడి, నేను చెప్తున్న మాటకు లోబడి ఓడను సిద్ధపరచుకో. ఓడలోనికి నువ్వు, నీ కుటుంబం వెళ్ళిపో. ఈ భూమి మీదకి జలప్రళయం రాబోతుంది. నేను వాటి నుంచి నిన్ను తప్పిస్తాను. నిన్ను కాపాడుతాను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. ఇంకెవరైనా ఇంటే చెప్పు, వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు అని దేవుడు చెప్పాడు. అంతేనండి. దేవుడి మాటకి లోబడి ఇదివరకు చూడని సంగతులు విషయమై అతడు హెచ్చరించబడి ఒక ఓడను కట్టుకొని అతని ఇంటి వారందరూ కూడా ఓడలోకి వచ్చి కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. కాపాడబడ్డారు, క్షేమాన్ని అనుభవించారు.
సురక్షితంగా ఉన్నారు దాంట్లో. అందరూ మిగతా వారందరూ కూడా ఏమయ్యారండి? ఎంత చెప్పినా వినకుండా లోబడకుండా ఉన్న వారందరూ ఆ జల ప్రళయములో ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఏమండి, పెద్ద సునామీ, ఏంటి చెప్పండి, పెద్ద సునామీ వలె ఆ యొక్క జలధారలు విప్పబడ్డాయి. ముంచుకుంటూ అందరిని ముంచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరిని ముంచుకుంటూ అందరూ భయంకరమైన మరణం, దేవుని ఉగ్రత, దేవుని కోపం ఆ విధంగా రగులుకుంది వారి మీద. కాబట్టి ఇదివరకు చూడని సంగతులు, హల్లెలూయా, ఈరోజు కూడా ప్రభు సన్నిధిలో ప్రభు మాట, ఇదివరకు చూడని సంగతులు దేవుడు మనకు బయలుపరచునుగాక. హల్లెలూయా. తర్వాత చూడండి, ముగించబోతున్నాను. చివరి మాటలు 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడను. చూసారా, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై. ఆమేన్. ఏ సంగతులు? పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడిన సంగతులు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడిన సంగతులు దేవుడు మనకు బయలుపరుచునుగాక. ఆత్మదేవుని సంగతులు మనము గ్రహించుదుముగాక. ఆత్మదేవుడు తన కార్యాలను గూర్చినటువంటి విషయాలు, ఏమండి, తన సేవకులలో నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ సంగతులు మనం గ్రహించుదుముగాక. ఆత్మదేవుడు నేరుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సంగతులను మనం గ్రహించుదుముగాక. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా అంటాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ వలన, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త, పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఈ సంగతుల విషయమై అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి సంగతులు మనం గ్రహించుదుముగాక. ఏమండి, ఆఖరిగా నేను ఇంకో విషయం చెప్పి ముగించబోతున్నాను. ఏమండి, యెషయా గ్రంథం 48:6. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, ఇది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. చూడండి, అంటున్నాడు కదా, ఏమన్నాడండి? తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి పూర్వకాలమున సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే, అవి ఇప్పుడు కలుగునవి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. అవి ఇప్పుడు కలిగినవే, పూర్వమందు జరిగినవి కాదు. క్రొత్త సంగతులు నేను మీకు బయలుపరుస్తాను. హల్లెలూయా. 119వ కీర్తన కూడా అదొక్క మాట చదువమ్మా. 119:18. 119వ కీర్తన 18వ వాక్యం. 119వ కీర్తన 18వ వాక్యం. నేను నీ ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్. చాలండి. దేవుని ఆశ్చర్యకరమైన మరుగైన సంగతులు, క్రొత్త సంగతులు ప్రభు మనకి బయలుపరచునుగాక. హల్లెలూయా. ఈ విధంగా మనము ఆత్మ సంబంధమైన సంగతులను ఈ లోకంలో మనం దేవుని ఆత్మ ద్వారా గ్రహించే వారంగా ఈ లోకంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, సమాధాన సంగతులను మనం తెలుసుకునేవారుగా ఉండాలి, నడవాలి. ఏమండి, ఇంకే సంగతులు మనం తెలుసుకోవాలి? పరలోక సంబంధమైన మన సంగతి భూ సంబంధమైన సంగతులు కాదు.
ఇంకే సంగతులు చెప్పండి? సంభవింపబోవు సంగతులు మనం గ్రహించేవారుగా, తెలుసుకునేవారుగా ఉండాలి. యేసును గూర్చిన సంగతులు వివరంగా తెలుసుకోవాలి. వ్రాసి ఉన్న సంగతులు ఎందుకు రాయబడ్డాయా తెలుసుకోవాలి. దైవజనుల ద్వారా చెబుతున్న సంగతులు ఏమండి, మంచి హితోపదేశ సంగతులు ఏమండి, మంచి ఉపదేశాన్ని ఆ సంగతులు మనం వినాలి. ఇదివరకు చూడని సంగతులు మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మను గుర్చిన సంగతులు తెలుసుకోవాలి. గూఢమైన సంగతులు ఏమండి, క్రొత్త సంగతులు, మరుగై ఉన్న సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనం తెలుసుకొని వాటిని తలంచాలి. ఆ సంగతులను తెలుసుకోవాలి. మరుగై ఉన్న సంగతులను తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన తలంపులు మనం కలిగి వాటినే మనం తలంచేవారుగా, వాటిని మనం అనుసరించేవారుగా మనం జీవించాలి. ఈ లోకంలో ఆత్మ సంబంధమైన సంగతులను ఏమండి తలంచచ్చు, వాటిని తెలుసుకొని వాటిని తలంచచ్చు, వాటిని అనుసరిస్తూ ఈ లోకంలో మనం జీవించేవారుగా మనం ఉంటూ ఉండాలి. అటు విషయాలు మనం గ్రహించి తెలుసుకున్నప్పుడు ప్రభు రాకడికే మనం పరిపూర్ణంగా సిద్ధపడగలుగుతాం. యేసును గూర్చిన సంగతులు మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఏమండి మరింతగా యేసుక్రీస్తులో మనం నడవగలుగుతాం, సిద్ధపడగలుగుతాం. సంభవింపబో సంగతులు మనం తెలుసుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకొని కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు జరగబో విషయాలు, సంభవింపబో విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కలిగి ఆ ప్రకారంగా మనం జీవిస్తూ ఉండాలి. సమాధాన సంగతులు మనం తెలుసుకోవాలని ప్రభు మాట్లాడాడు. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు మనం తెలుసుకోవాలి. ఆ ప్రభుని గురించి పరిపూర్ణంగా సమాధాన సంబంధమైన సంగతులు మనం గ్రహించాలి. ఆయనతో ఏమండి ఆయన యొద్దకు మనం రావాలి అని ప్రభు మాట్లాడాడు. యెరూషలేము ప్రజలతో మాట్లాడతాడు. నా రెక్కల క్రిందకి రండి యెరూషలేమా, ఎందుకు రానోళ్ళకు ఉంటున్నారు? ఈ దినమందైనా మీరు సమాధాన సంగతులు తెలుసుకొని, నేను మీతో మాట్లాడుతున్న విషయాలు తెలుసుకొని గ్రహిస్తే నీకెంతో మేలు అని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు, విషయాలు మనం ఇంకా తెలుసుకొని ప్రభు రాకడకు మనం సిద్ధపడదుముగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. తండ్రి, నీ సన్నిధిలోనైనా అటు రీతిగా మేము నడుస్తాం, జీవిస్తాం. ఆత్మ సంబంధమైన సంగతులను మేము తెలుసుకుంటామయ్యా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మేము తెలుసుకోవలసిన సంగతులు ప్రభువా మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ విధంగా జీవించే కృప దయచే తండ్రి. స్తోత్రం.